తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా టంగుటూరు మండలం టంగుటూరులోని పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, కొండేపి, పొన్నలూరు మండలాల్లో దామచల సత్య, కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండేపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేకులు కట్ చేసి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామచల సత్య మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని 2024లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని దామచర్ల కుటుంబం కొండేపి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై నారా లోకేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy birthday to Lokesh Babu. Happy birthday to Lokesh Babu. Anna sir. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన యువ సింహం లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. కొంచెం ముందుకు రండి, కొంచెం పక్క రండి, వెంకటేష్ ముందుకు రండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి 40వ జన్మదినం చాలా ఘనంగా కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటున్నాం. మా పార్టీకి
భావితరాల భవిష్యత్ నాయకుడు. యువ గలంతో తన సత్తా చాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ తనలో ఒకటిగా అయ్యి ఆ యువగలం సుమారుగా 2,000-3,000 చిల్లర కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క వర్గాల ప్రజలకు చేరువై ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యువగళం పేరుతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి జవసత్వాలను నింపి రేపు అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా కొండేపి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళు మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని ఈ తెలుగు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి గారికి, అలాగే యువనేత మన దామచర్ల సత్య గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు కావన విజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరూ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ యువగలం పేరుతోటి నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా అందరి ప్రజలను మన్నలను పొంది ఈరోజు ఆయన ఒక దార్శనిక నాయకుడిలాగా తయారయ్యాడు. యువతకు స్ఫూర్తిగా, యువతకి అండదండలు ఇస్తూ అందరి కార్యకర్తలు కూడా భరోసా కల్పిస్తూ ఆయన యువగలం పాదయాత్ర 3,000 కిలోమీటర్లు చేయటం శుభపరిణామం. రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని మరలా పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన తగ్గ కృషి చేసినందుకు ఆయనకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరలా మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి మీరందరూ కూడా మండల ప్రజలు, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని మరలా మన స్వామి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి, అలాగే చంద్రబాబు గారిని సీఎంగా మరలా తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా టంగుటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే స్వామి గారు, అలాగే మన యువ నాయకుడు సత్యనారాయణ గారు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, అలా బెదవాడి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రని ఆయన పాదయాత్రలోనే మనం 3 ఎమ్మెల్సీ గెలవటం జరిగింది. అలాగే ఎంతోమంది విమర్శకులకి వాళ్ళందరినీ నోళ్లు మూయించి పాదయాత్రతోటి తెలుగుదేశం యొక్క క్యాడర్కి ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆయనకు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు తీసుకోవాలని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. యువగళం రథసారథి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఈ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా స్వామి గారు, అలాగే సత్య గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ఆయన మరిన్ని జన్మదినాలు ఘనంగా జరుపుకోవాలని, అలాగే ఈ రాష్ట్రానికి ఆయన మార్గదర్శకుడిగా కావాలని, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా నడుస్తుందనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, కొద్దిగా ఎన్నికొద్దామా? కామ్రేడ్స్, అంగన్వాడీ పోరాట ఫలితంగా విజయం సాధించాము. మన
విజయాన్ని కాంక్షిస్తూ మన ఎమ్మెల్యే గారు స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. తీసేస్తూ మీకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. చాలామందిని టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడాను మొక్కవోరే ధైర్యంగా వెళ్ళారు. నేను చాలామంది వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టి దారి తిన్నో తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కూడా చూశారు. చివరికి ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటికీ చాలా వరకు చేశారు. భవిష్యత్తులో పెంచుదామంటున్నారు. నేనైతే ఇంకో మాట చెబుతున్నా, వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మీ న్యాయమైన డిమాండ్లే మీ జీతాలు పెంచే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మీ పోరాటం సుమారుగా 40 రోజుల నుంచి ఎంతో కష్టపడి మీరు అన్నీ వదులుకొని మీ పోరాటం ఒక అందరికీ స్ఫూర్తిదాయకంగా మీ డిమాండ్స్ అన్నీ చేయించుకున్నారు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏవైతే చెప్పాడో అవన్నీ అమలు చేసే విధంగా మేము చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈరోజు చాలా సంతోషం. మా యువ నాయకుడు, మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం మన కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. రాష్ట్రం మొత్తం సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఒక్క అడుగుతోటి జనవరి 26వ తారీఖున 27 కుప్పంలో మొదలై ఆ ఒక్క అడుగు రాయలసీమ, ఉత్తరాంధ్ర, మళ్ళీ మన పశ్చిమ అన్ని ఉభయ గోదావరిలు 13 జిల్లాలు తిరిగి ఒక రాష్ట్రానికి నేనున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన విసిగెత్తిన అన్ని వర్గాల ప్రజలకు అండగా దండగా మీ అండగా ఉంటారని తెలియజేసిన వ్యక్తి మా అన్న నారా లోకేష్ గారి జన్మదినం. కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున, యావత్ ప్రకాశం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తండ్రి చూపిన బాటలో, తాత ఆశీస్సులతోటి, అదే కష్టం, అదే కమిట్మెంట్ తోటి కార్యకర్తలకు అండగా ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు నేనున్నానని తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వ లక్షణాలు పురుగుపుచ్చుకొని ఈరోజు ఒక ఆయన జీవితంలో ఈ యొక్క ఎన్నికలు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఎన్నికలతోటి చమరగీతం పాడాలని, ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి భావితరాల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని, అలాగే ఆయన ఈరోజు ఏమైతే అనుకుంటున్నాడో అవన్నీ నెరవేరాలని, అలాగే
ఈ కొండూరు నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ చూసుకుంటా ఉన్నాను. నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసినటువంటి మన యువ నాయకులు దామచల సత్య గారికి, మండల పార్టీ అధ్యక్షులు సింగయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తల సంక్షేమ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రమాదాల్లో మరణించినప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వటం ఈ భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు. పార్టీలో కార్యకర్తల సంక్షేమం తర్వాత మంత్రిగా చేసినప్పుడు ఉన్నటువంటి అనుభవం, ఈ రాష్ట్రంలో వైసీపీ యొక్క అరాచకాలు, అక్రమాలు, అభివృద్ధి లేని పరిస్థితుల్లో ప్రజా సమస్యలు వెలుగెత్తి చాటుతూ ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం కుప్పం నుంచి విశాఖపట్నం వరకు 3000 పైచీలకు కిలోమీటర్లు నడిచి ప్రజల్లో చైతన్యం కల్పించినటువంటి స్ఫూర్తిదాయకుడు మన యువనేత నారా లోకేష్ బాబు గారు. ఎన్నో కష్టాలు తీసుకున్నారు, సమస్యలు ఆకలింపు చేసుకున్నారు. రేపు భవిష్యత్తు తరాలకి తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప నాయకుడిగా ప్రజల మన్నల చేత ప్రజల యొక్క ఆదరణ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఈ భవిష్యత్తు ఈ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ఈ తెలుగు ప్రజలందరికీ కూడాను అభివృద్ధి సంక్షేమంతో పాటు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తెలుగు ప్రజలందరి తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన ఎమ్మెల్యే స్వామి గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి ఈరోజు లోకేష్ పుట్టినరోజు లోకేష్ బాబు శుభాకాంక్షలు. ప్రసాదు ప్రసాదు కొద్దిగా క్రాసుగా పెట్టు, కొంచెం కింద క్రాసుగా లాగు. రాజుగా పెట్టు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. వసంత్ వసంత్ టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ ప్రకాష్ అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ గారి
జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కొండేపి నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్ కొండేపిలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఏదైతే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతిలో తీవ్రమైన అరాచక పాలనకు గురై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని జనంలో మమేకం అవుదామని యువగలం అనే ఒక పేరుతోటి ఒక్క అడుగు వేసి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక కొడుకుగా, ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఒక అన్నగా, ఏదైతే ప్రతి ఒక్క ఆడబిడ్డలకి నేనున్నాను, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే మన అడుగు సాధ్యమని నిరూపించి యువగలం ఎంత ప్రబంధం సృష్టించిందో మీరు అందరూ చూశారు. ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతోమంది అన్ని వర్గాల ప్రజలను కానీ నాయకులను కానీ తయారు చేసి రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. అలాంటి ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు మా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు, అలాగే కొండేపి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చూపిన అడుగుల్లోనే మేము నడుస్తామని, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అవ్వాలని, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మా కొండేపి అంతా కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యకర్తలంతా కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తామనేటువంటి కసి పట్టుదలతోటి ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఉత్సాహం చూపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలని ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళకి నేనున్నానని భరోసా కలిగించినటువంటి మా యువ నాయకులు ఈ కొత్త పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమని, అదేవిధంగా కార్యకర్తలకి, మహిళలకి, రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు అమల్లో లోకేష్ బాబు గారు చిత్తశుద్ధి ప్రదర్శిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. Praveen. మన యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన కొండేపి నియోజకవర్గంలో పన్నెండు మండలంలో హెడ్ క్వార్టర్లో కంటిన్యూ వేడుకలు జరుపుకోవడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మన మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు ప్రసాద్ గారు, అలాగే మన ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత ఆధ్వర్యంలో చక్కగా ఒక ఎంతో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పొద్దు నుంచి పాపం మీరు అందరూ ఎండలో ఉన్నారు, క్షమించండి. ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు మన కొండేపి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లతో గెలిచి వీగిపోయి
ప్రజలందరూ ఎంతో ప్రేమగా అతను ఓట్లేస్తే అతను ప్రజల్ని కనీసం ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఆనందంగా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. అందులో కేవలం 5 సంవత్సరాలలోనే అందరికంటే చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాష్ట్రం చూసుకుంటే నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, మహిళలకి గ్యాస్ ధరలు కానీ, అలాగే ఏ ఒక్కటి కనీసం నియంత్రించే ధరలో ఈ ముఖ్యమంత్రి లేడు. నిన్న అంగన్వాడీ వర్కర్లు కూడా పాపం 40 రోజులు దీక్ష వేస్తే కనీసం పట్టించుకుని దాఖలు. నిన్న వాళ్ళని ఈడ్చుకెళ్తూ పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కూడా ఎవరికి నచ్చలేదు. ఏది ఏమైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరందరూ నిండు మనసులోటి మన అభ్యర్థిగా, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్వామి గారిని మళ్ళీ హ్యాట్రిక్ గా మనందరం గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఉన్నంత వరకు దామచర్ల కుటుంబాన్ని గుండెల్లో ఉంటుంది. మీరు మనసులోటి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం కనీ నియోజకవర్గం రీతిలో అభివృద్ధి చేసుకుందాం. ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి ఒక పెద్ద మనిషి కుటుంబం నుంచి మేము కూడా మీతో పాటు మీ నిండు మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించినందుకు, అలాగే ఇక్కడ మన యువగలం పాదయాత్రతోటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు, అనేక వర్గ ప్రజలు పడుతున్న బాధల్ని యువగలం ద్వారా ప్రతి ఒక్కరికి గుండెల్లోకి దూసుకొచ్చి మీ అందరికీ నేనున్నానని భరోసా ఇచ్చి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడుగా ఎదిగిన వ్యక్తి మన లోకేష్ గారిని నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మనందరం ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది. మనందరం ఈ 70 రోజులు కష్టపడదాం. మన కోసం కాదు, స్వామి గారి కోసం కాదు, మన భావి తరాల భవిష్యత్ బాగుండాలని కోసం మనందరం ఒక కఠోరమైన దీక్షగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు దాకా రాని కన్నీ మెజార్టీతో మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నడూరు నియోజకవర్గ, కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అలాగే మన మండల తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కొండేపి నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అందుకే నమస్కారం. ఈరోజు మన యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక వచ్చేసిందంటే మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దయిన దామచర్ల గారి వారసుడు శ్రీ దామచర్ల సత్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు సాంబశివరావు గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల నాయకులకు, తెలుగు యువతకి, మహిళలకి, మీడియాకి అందరికీ నమస్కారం. మనకి లోకేష్ గారితో చాలా ఎక్కువ ఆనందంగా ఉంది. మన మండలంలోని మాలపాడులో 17 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. యువకులంగా వస్తే మీరందరూ కూడా 2 రోజులు లోకేష్ గారిని అక్కడి తెచ్చుకున్నటువంటి మండలం మన నియోజకవర్గం మొత్తం వచ్చా కానీ పొన్నలూరు మండలంతో అత్యంత అనుబంధం లోకేష్ బాబు గారికి. ప్రజల సమస్యల్ని, యువతని, రైతులు, మహిళలు, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు అందరి సమస్యల్ని
యువకులం పేరుతో తన పాదయాత్ర దగ్గర సమస్యలు అవగాహన చేసుకొని ఆ కష్టాలకు నేనున్నానంటూ భరోసా నింపి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పొందుతున్నటువంటి యువశక్తి మన లోకేష్ బాబు గారికి ఎందరో జన్మదిన నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి దృష్టికి మన పెద్ద డాన్సులాగా పేర్లని ఆ తర్వాత గత 5 సంవత్సరాల్లో మనం పూర్తి స్థాయి తీసుకెళ్ళాం. ఈ మధ్యకాలంలో ఏమన్నా అభివృద్ధి చేస్తారు 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక్కడ ఇన్ఛార్జీలు మారుతా ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు, వలస పక్షం అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు. అసలు వచ్చారు అధికారం ఉండే మంత్రదండం ఉండి 40 రోజులు ఏదో చేస్తారు. 40 రోజులు పోయి దాదాపు 20 రోజులు వచ్చేసింది. ఈ అధికారం పెట్టి భయపడకున్నారేమో కానీ ఈ ప్రాంత ప్రజలకి అండగా ఉంది. ఈరోజు చూసుకుంటే దాంచాల కుటుంబం నేను కూడా దాంచాల కుటుంబంతో అనుబంధం ఉండగా దాదాపుగా 15 సంవత్సరాల పైకి ఇక్కడనే ఉన్నాం. మేము చేసినటువంటి సమస్యలు ఎక్కడున్నాయో వాటిని ఇంకా ఎంతవరకు ఉన్నాయి, వాటి ఇంకా పూర్తి చేయాలన్నటువంటి అవగాహనతో అభివృద్ధి పరంగా మనకున్నాం. వస్తున్నారు, పోతున్నారు, మన వలసడానికి ఇంకేముంటారు. బాబు గారు అక్కడ చెత్తగా బంగారం అయితే అంటే నేను బంగారం నిల్వ చేస్తాను. నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు మేము చెత్త అంటున్నావు అంటే వెలుగున్న ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే నువ్వు చేసావా? మార్కెట్ జిల్లా కావాలంటే నువ్వు చేసావా? పేదవారు కావాలంటే నీటి స్థానం చేసావా? ఇలాంటివి చూసుకుంటే మనం ఎవరైనా పరాలి నీ సమస్యలు కోకాలు నీ చొక్కా పట్టుకుంటే పారిపోవచ్చు అంటే అక్కడ పనికిరంటే నువ్వు చెత్తని తెలుసు. మళ్ళీ ఇక్కడ పొందరావుతా ఉంటావు, ఆ ప్రభుత్వం నియోజకవర్గం మారుతా ఉంటావు, ఏదో చెప్తా ఉంటావు. పోటీ చేసినా 2వ తరగతి పోటీ చేయలేవు. మొన్న అంటున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తారని, నువ్వు ఉన్న ప్రతి రోడ్డు తెలుగుదేశం పార్టీ వేసిందే. నువ్వు చిత్తశక్తి ఉంటే ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద నియోజకవర్గంలో 22 రోడ్లు 32 కోట్లతో చేశాం. ఆ రోడ్డు పూర్తి చేయాలి. నేను 42 అధికార మంత్రదానంతో చేత అయితే ఏది ఎక్కడ ఉందో తెలియదు. చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఈ విధంగా రోజుకొకరికి వచ్చి ఏదో చేద్దామని విభ్రాంతులకు చేసే పరిస్థితి కదా వచ్చారు. నియోజకవర్గంలో ఎప్పుడో విధ్వంసాలు స్టార్ట్ చేశారు. మన ఆకారపంలో గవర్న పడగొట్టడానికి మార్కింగ్ చేస్తారు. ప్రారంభంలో వాకరకం బుద్ధి లేదు. అరవై తెలుగుదేశం పట్టాలు ఆక్రమించుకుని మార్కింగ్ చేసి పోతున్నాం. ఈ 20 రోజుల్లో కట్టేపడితే కట్టి చేయండి. ఒకటి అంటే సర్వే చేయమని మేము కూడా కోరుతాను. అంటే వ్యవహారాలు కళాపాలను ఆయన చేసి ఇక్కడ నుంచి పడగొట్టాలి. తెలుగుదేశం జనసేన ప్రముఖ ఏర్పాటు అవుతుంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ముఖ్యమంత్రి సత్యాగారు ఉన్నారు, మీ అందరూ ఉన్నాం. సత్యాగారు ప్రకాశ్ అన్న ఇప్పుడు మన జిల్లాలో పరిసర సమయకర్త కనిపించిన మన సత్యన గారిని సన్మానిస్తున్నారు. ఫోటో
Hey!